నటసింహం నందమూరి బాలకృష్ణ అటు నటన, ఇటు రాజకీయాలు, మరోపక్క వైద్య రంగంలో సేవలు ఇలా 5 దశాబ్దాల నుంచి విరామం లేకుండా పనిచేస్తూ తెలుగు చిత్ర పరిశ్రమకు విశేష సేవలు అందిస్తున్నాడు. ఆ కృషికి గుర్తింపుగా ఇప్పుడు పద్మభూషణ్ పురస్కారం లభించడంతో అన్ని వర్గాల నుంచి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ఓవైపు కెరీర్ లో పీక్స్ అంటే ఏమిటో చూస్తున్నాడు నందమూరి బాలకృష్ణ. వరుస హిట్లతో బాక్స్ ఆఫీస్ బొనాంజాగా మారాడు. ఓటీటీ తెరపై అన్స్టాపబుల్ గా మారి విజృంభిస్తున్నాడు. ఇలాంటి దశలో ప్రభుత్వ పురస్కారం కూడా దక్కింది. ఆ జోష్ ని రెట్టింపు చేసింది. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పద్మ పురస్కారాలలో నందమూరి బాలకృష్ణకు పద్మభూషణ్ దక్కింది. ఇది బాలయ్య అభిమానులకే కాదు, తెలుగు చిత్రసీమకు, తెలుగు సినీ అభిమానులకు, తెలుగు వాళ్లకు పండగ లాంటి వార్త అనే చెప్పాలి. అప్పుడెప్పుడో 1960లో ఎన్టీఆర్ కు పద్మశ్రీ పురస్కారం లభించింది. ఇన్నేళ్ల తర్వాత మళ్లీ నందమూరి వంశానికి పద్మ పురస్కారం లభించడం ఇదే. దాదాపు 4 దశాబ్దాల ప్రయాణం బాలకృష్ణది. ఈ ప్రయాణంలో ఎన్నో సూపర్ హిట్ విజయాలతో పరిశ్రమకు మూల స్తంభంగా నిలిచాడు. చిరంజీవి, నాగార్జున, వెంకటేష్ తరంతో పోటీ పడుతూ ఈ తరానికి తనదైన స్టైల్లో సవాలు విసిరాడు బాలయ్య. పెద్దవాళ్లలో పెద్దవాడిగా, కుర్రాలలో కుర్రవాడిగా ఆ బాల గోపాలాన్ని అలరించాడు బాలకృష్ణ. సీనియర్ హీరోల్లో బాలయ్య చేసినన్ని ప్రయోగాలు ఎవరూ చేయలేదు, చేయబోరు కూడా. పౌరాణికం, సాంఘికం, జానపదం, సోషియో ఫ్యాంటసీ, సైన్స్ ఫిక్షన్, చారిత్రకం ఇలా ఏ కోణాన్ని వదల్లేదు. మాస్, యాక్షన్ చిత్రాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలిచాడు. ఫ్యాక్షన్ కథల పేటెంట్ హక్కుల్ని తన దగ్గరే ఉంచుకున్నాడు. సమరసింహారెడ్డి, నరసింహానాయుడు చిత్రాలతో ట్రెండ్ సెట్టర్ గా నిలిచాడు. ఇటీవల విడుదలైన డాక్ మహారాజ్ తో సంక్రాంతి హీరో అనిపించుకున్నాడు. బాలయ్య కెరీర్ లో అత్యధిక వసూలు సాధించిన చిత్రం ఇది. కెరీర్ పరంగా బాలయ్య జెట్ స్పీడ్ లో దూసుకుపోతున్నాడు. బాలయ్య పారితోషికం ఇప్పుడు 30 కోట్లకు పైగానే. దానికి తగ్గట్టే తన మార్కెట్ వాల్యూ పెరిగింది. అన్స్టాపబుల్లో బాలయ్య తన కొత్త కోణాన్ని ఆవిష్కరించుకున్నాడు. బాలయ్య ఇంత జోవియల్ గా, ఇంత ఫ్రెండ్లీగా ఉంటాడా అనే సంగతి ఈ షోతో అభిమానులకు అర్థమైంది. ఈ షో బాలయ్యని అభిమానులు చూసే కోణాన్ని మార్చేసింది. యువ హీరోలు కూడా బాలయ్య దగ్గర చనువు తీసుకుంటున్నారు. బాల అని పిలిచేంత స్నేహాన్ని సంపాదించుకుంటున్నాడు. ఇది ఓ రకంగా ఆరోగ్యకరమైన వాతావరణం అనే చెప్పాలి. మరోవైపు హిందూపురం ఎమ్మెల్యేగా హ్యాట్రిక్ కొట్టారు. వైకాపా హవా కొనసాగిన ఎన్నికల్లోనూ హిందూపురంలో గెలిచి తన బలాన్ని చాటుకున్నారు. 2024 విజయంతో హ్యాట్రిక్ అందుకున్నారు. బాలయ్యకు మంత్రి పదవి వస్తుందని అభిమానులు ఆశించారు. కానీ పార్టీ ప్రయోజనాలు, కూటమి ధర్మం దృష్టిలో ఉంచుకొని మంత్రి పదవిని త్యాగం చేశారు. అన్నింటికంటే ముఖ్యంగా బసవతారకం ద్వారా ఆయన అందిస్తున్న సేవలు మర్చిపోలేనివి. రాజకీయ నాయకుడిగా, సేవకుడిగా, కళాకారుడిగా అన్ని విభాగాల్లోనూ తనదైన ముద్ర వేసిన బాలయ్య ఈ పురస్కారానికి 100కి 100 పాలు అర్హుడే అని చెప్పొచ్చు.